హాయ్ ఫ్రెండ్స్, డేటా ఫ్రేమ్లో మనకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, మనకి ఆ ఫంక్షన్స్ 1 by 1 చూసుకుంటూ వెళ్దాము. దాని పర్పస్ మనం WPBLR అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి అందులో CSV ఫైల్ని లోడ్ చేశాను. మనకి WPBLRలో ఏమున్నాయి ఇది మళ్ళీ చూస్తే అట్లా పెద్దగా నచ్చింది. ఓకే, సో ఎన్ రో అనే ఒక ఫంక్షన్ ఉంది, ఎన్ రో. ఓకే, ఎన్ రో అంటే ఏంటంటే అందులో ఎన్ని రోస్ ఉన్నాయి, మన యొక్క డేటా సెట్లో, మన యొక్క డేటా ఫ్రేమ్లో ఎన్ని రోస్ ఉన్నాయి అంటే 195 రోస్ ఉన్నాయని చెప్పి మనకి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ దీన్ని ఒక్కసారి ఇలా మినిమైజ్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే WPBLRలో 195 రోస్ 5 వేరియబుల్స్ ఉన్నాయని చెప్పి మనకు చూపించేస్తుంది. కానీ ఒక్కొక్కసారి మనం లోడ్ చేసుకున్న డేటా క్లియర్గా ఉందా లేదా అంటే మనకి నా ఫస్ట్ డేటా సెట్ ఇచ్చారు, అందులో 2000 రోస్ ఉన్నాయని చెప్పారు అనుకోండి, మనకి తెలియదు, మనకి 2000 రోస్ ఇంపోర్ట్ అయినాయో లేదో మనకు తెలియదు. అలాంటప్పుడు ఎన్రో ఫంక్షన్ ద్వారా అసలు అందులో ఎన్ని రోస్ ఉన్నాయో మనం చూసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే ఎన్కాల్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే అందులో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే వాటిని వేరియబుల్స్ అంటాము, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది కూడా మనకి డిస్ప్లే అవుతుంది. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే క్వశ్చన్ మార్క్ పెట్టి హెల్ప్ తీసుకోండి. అలాగే మనకి హెడ్ ఫంక్షన్ అవుతుంది. హెడ్ ఫంక్షన్ ఏంటంటే అందులో ఉన్న 6 ఫస్ట్ రోస్ అంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ 6 డేటా సెట్స్, ఫస్ట్ 6 రోస్ మనకి డిస్ప్లే అవుతుంది. అన్ని కాలమ్స్ ప్లస్ ఫస్ట్ 6 అంటే రోస్ మనకి డిస్ప్లే అవుతున్నాయి. అలాగే టైల్లో మనకి లాస్ట్ 6 1 2 3 4. అదే మనకి అలాగే పైథాన్ లాంగ్వేజ్లో అయితే హెడ్ ఫంక్షన్లో మనం ఎలా మెన్షన్ చేసుకుంటాము, అందులో హెడ్ ఫంక్షన్లో మనకి ఎన్ని వస్తాయి, ఓన్లీ 5 వస్తాయి. ఇక్కడ మాత్రం కొద్దిగా ఒకటి ఎక్కువ, ఎంతైనా ఆ లాంగ్వేజ్ ఎక్కువ కాబట్టి 6 వచ్చినాయి అన్నమాట, అంతే. ఓకే, టైల్. సో నాకు ఫస్ట్ 10 నా డేటా సెట్లో ఉన్న, నా డేటా ఫ్రేమ్లో ఉన్న ఫస్ట్ 10 కాలమ్స్ కావాలి. అలాంటప్పుడు హెడ్ WPLR ఏదైతే మన డేటా ఫ్రేమ్ ఉందో ఆ డేటా ఫ్రేమ్ నేము కామా n = 10 అని మెన్షన్ చేశాను అనుకోండి, 10 రోస్ వస్తున్నాయి మనకి. లేదు టైల్లోనే n = 10 అని మెన్షన్ చేశాను అనుకోండి, లాస్ట్ 10 రోస్ మనకు వస్తాయి. అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని మెన్షన్ చేసుకోవచ్చు. కామా n = 20. లేదు మనకి n = 1 కావాలి, ఒక రోనే కావాలి అనుకుంటే ఒకటే రోని, లాస్ట్ రోని మనం డ్రా చేసుకోవచ్చు. చూడండి 195 లాస్ట్ రో మనకి డిస్ప్లే అవుతుంది. అలాగే STR అనే ఫంక్షన్ ఉంది. STR అంటే ఏంటంటే అంటే చూడండి, హెల్ప్ తీసుకుంటున్నాను. STRలో మనకి డిస్ప్లే ద స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆర్బిటరీ ఆర్ ఆబ్జెక్ట్ అని చెప్పి మనకు వస్తుంది. స్ట్రక్చర్ ఆఫ్ STR అంటే స్ట్రక్చర్ అని అర్థం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మనకి STR మీద ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా అడుగుతారని చెప్పి మనకి హింట్ ఉంది. ఏంటంటే చాలామంది ఆర్ లాంగ్వేజ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలామంది ఫ్రెషర్స్ వెళ్తూ ఉంటారు కదా ఆర్ లాంగ్వేజ్కి, అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు కానీ ఒక్కోసారి మర్చిపోతారు. STR ఫంక్షన్ అంటే ఏంటంటే జనరల్గా C లాంగ్వేజ్ C++లో నేర్చుకున్నట్టు STR అంటే స్ట్రింగ్ అని చెప్పేస్తూ ఉంటారు, కాదు. STR అంటే స్ట్రక్చర్ ఆఫ్ డేటా ఫ్రేమ్, స్ట్రక్చర్ ఆఫ్ ఆర్బిటరీ ఆర్ ఆబ్జెక్ట్ యొక్క స్ట్రక్చర్ని మనం కనుక్కోవడానికి STR ఫంక్షన్ అనేది వాడతాం. STRలో చూడండి, మనకి STRలో 195 ఆబ్జెక్ట్స్ 5 వేరియబుల్స్ ఉన్నాయని చెప్పి ఫస్ట్గా డిస్ప్లే చేస్తుంది. అలాగే కంట్రీ నేమ్లో మనకి ఫ్యాక్టర్ ఆఫ్ 195 లెవెల్స్ అంటే 195 లెవెల్స్ అంటే 195 రోస్ ఉన్నాయి మనకి, రైట్. కానీ అందులో రిపీట్ అయినవి ఏమైనా ఉన్నాయా, డూప్లికేట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనకి ఇక్కడ చెప్తుంది. ఇక్కడ 195 మనకు ఉన్న డేటా సెట్లోనే, డేటా ఫ్రేమ్లోనే 195 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 195 లెవెల్స్ అని చూపిస్తున్నారు కాబట్టి మనకి డూప్లికేట్ డేటా లేదని కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ తర్వాత దానికన్నా ముందు ఇన్కమ్ గ్రూప్ చూడండి. ఇన్కమ్ గ్రూప్ మీరు చూసుకున్నట్టయితే ఫ్యాక్టర్ ఆఫ్ W 4 లెవెల్స్ అనేది ఉన్నాయి. 4 లెవెల్స్లో మనకి ఏమున్నాయి, హై ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్. ఇక్కడ చూడండి కనబడుతుంది కదా ఇన్కమ్ గ్రూప్లో. ఓకే, హై ఇన్కమ్, లో ఇన్కమ్, అప్పర్ మిడిల్ ఇన్కమ్, అప్పర్ మిడిల్ ఇన్కమ్, అప్పర్ లోయర్ ఇన్కమ్ అని చెప్పి మనకి కనబడుతున్నాయి. ఓకే, అలా డేటా సెట్లో మనకి ఎన్ని ఉన్నాయంట, 4 లెవెల్స్ ఉన్నాయని చెప్పి మనకి చూపిస్తున్నాడు. ఓకే, 4 లెవెల్స్లో ఫస్ట్ 1 2 4 4 అంటే అర్థం ఏంటి మీకు దీన్ని బట్టి ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి.
1 2 4 4 అంటే ఫస్ట్ దానికి లో హై ఇన్కమ్ అని చెప్పి, రెండో దానికి లో ఇన్కమ్, నాలుగో దానికి అప్పర్ మిడిల్ ఇన్కమ్ అని చెప్పి పెట్టుకున్నారు. ఫోర్త్ ఆబ్జెక్ట్ కూడా అప్పర్ అంటే 4 4 అని చెప్పి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం STR ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. STR అంటే స్ట్రక్చరు. ఓకే, తర్వాత సమ్మరీ అనే ఒక ఫంక్షన్ కూడా ఉంది. సమ్మరీ ఫంక్షన్ వల్ల యూజ్ అంటే చూడండి, సమ్మరీ ఫంక్షన్ ద్వారా మనం సేమ్ STR ఫంక్షన్ ఏ విధంగా యూజ్ అవుతుందో సమ్మరీ కూడా అలాగే యూజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ కొద్దిగా ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే బర్త్ రేట్లో వచ్చి మినిమం వాల్యూ ఎంత, మీడియన్ ఎంత, మీన్ వాల్యూ ఎంత అని చెప్పి మనకి ఇక్కడ కనపడుతుంది. అలాగే ఇంటర్నెట్ యూజర్స్లో మినిమం ఎంత, మీడియన్ ఎంత, మీన్ వాల్యూ ఎంత అని కనపడుతుంది. అలాగే ఇక్కడ ఉన్న 4 లెవెల్స్ని కూడా మనకు చూపిస్తుంది. హై ఇన్కమ్లో 67 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 67 రోస్ ఉన్నాయి. లో ఇన్కమ్లో 30, లోయర్ మిడిల్ ఇన్కమ్లో 50, అప్పర్ మిడిల్లో ఇన్కమ్ అంటే హై ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి 67 నెంబర్స్. ఇవన్నీ కొట్టే మనకి ఎన్ని రావాలి, మనకి ఎన్నైతే 195 ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా మనకి క్లియర్గా ఇక్కడ వచ్చేసేయాలి కదా, రైట్. సో ఈ విధంగా మనకి సమ్మరీ అనే ఫంక్షన్ కూడా బాగా యూజ్ అవుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే హెడ్ అంటే ఏంటి, మనకి ఫస్ట్ 5 రోస్ చూపిస్తుంది. కానీ మనకి మ్యాట్రిక్స్ ఆపరేషన్ చేసేటప్పుడు మనకు తెలుసు కదా, మ్యాట్రిక్స్లో మనం ఏం చేస్తున్నాం, నాకు ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్ కావాలి. నాకు ఫస్ట్ రో థర్డ్ స్క్వేర్ బ్రాకెట్స్లో 1, 3 అని మెన్షన్ చేశాను అనుకోండి. ఫస్ట్ రోలో ఉన్న థర్డ్ ఆబ్జెక్ట్ ఎంత ఉంది, థర్డ్ వాల్యూ 10,244 ఉంది, అది డిస్ప్లే అవుతుంది. లేదు, నాకు థర్డ్ కాలంలో ఉన్న డేటా మొత్తం కావాలి, థర్డ్ కాలంలో ఉన్న డేటా మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. WPVLR మీరు ప్రీవియస్ మ్యాట్రిక్స్ మీద బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ ఊరికి అర్థమైపోతూ ఉంటాయి కదా మనకి. సో థర్డ్ రో మొత్తం వచ్చింది. లేదు, సెకండ్ రో మొత్తం కావాలి, WPVLR 2 సెకండ్ రో మొత్తం మనకి వచ్చింది. తర్వాత నాకు ఫస్ట్ 3 వాల్యూసే కావాలి, హెడ్ కాకుండా హెడ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని కూడా మనం 1 2 3 అంటే స్పెసిఫిక్ నేమ్సే కావాలనుకోండి, 1 to 9th రో కావాలనుకోండి, మనకు 9th రో. సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్గా ప్రాక్టీస్ చేసినాయి, వీటి గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన పని లేదు. తర్వాత మనం కాలం నేమ్స్ ఉన్నాయి కాబట్టి మనం కాలం నేమ్స్ కూడా ఇచ్చుకొని 2, సెకండ్ యొక్క ఇన్కమ్ గ్రూప్ కావాలి. ఇన్కమ్ గ్రూప్లో ఎంత వాల్యూ ఉంది, లో ఇన్కమ్ అని చెప్పి మనకి క్లియర్గా డిస్ప్లే చేస్తుంది, రైట్. అలాగే ఇక్కడ మనకి ఆర్ లాంగ్వేజ్లో డాలర్ అనే ఒక సింబల్ ఉంది, ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. దీని గురించి బాగా నేర్చుకోవాలి మనం. ఓకే, ఇక్కడ చూడండి, WB అంటే మన డేటా ఫ్రేమ్ నేమ్, మన వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను, అంటే మన డేటా ఫ్రేమ్ నేమ్ ఇస్తున్నాను. డాలర్ అని ఇవ్వగానే ఇందులో మనకు అందులో ఏవైతే కాలం నేమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఇక్కడ కంట్రీ నేమ్ అని ఇచ్చాను, అని ఏమొచ్చిందో మనకి చూడండి ఆన్సర్. WP ఆఫ్ ఇన్కమ్ గ్రూప్ నల్ అని చెప్పి కనపడుతుంది. WP ఆఫ్ కంట్రీ నేమ్ వచ్చేసి మనకి అన్ని కంట్రీ నేమ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో కంట్రీ నేమ్లో థర్డ్ వాల్యూ కావాలి, థర్డ్ వచ్చేసి అంగోలా అని చెప్పి మనకి డిస్ప్లే అవుతుంది. ఒకసారి హెడ్ చూద్దాము. సో మనకి థర్డ్ వన్ ఏముంది, అంగోలానే డిస్ప్లే అవుతుంది కదా. సో థర్డ్ వన్ మనకి డిస్ప్లే అవుతుంది, లెవెల్స్. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మరి ఇన్కమ్ గ్రూప్ అనేది ఎందుకు రాలేదు, WPVLR డాలర్ ఇన్కమ్ గ్రూప్ రావట్లేదు మనకి, ఇన్కమ్ రావట్లేదు. సో అండ్ ఇన్కమ్ ఇందాక ఎక్కడో మిస్టేక్ చేసాం మనం, అందుకని మనకు రాలేదు. మనకి ఇన్కమ్ గ్రూప్స్ అన్నీ కూడా మనకి స్పెసిఫిక్. సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు, ఇలాగైనా రాసుకోవచ్చు. ఎక్కువగా డాలర్ని యూజ్ చేసుకుని మనం చేస్తామన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, డాలర్ వచ్చినప్పుడు పెద్దగా కన్ఫ్యూజ్ కాకుండా. దీనివల్ల బెనిఫిట్ కూడా మనకి అందులో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతున్నాయి. తర్వాత చూసుకున్నట్టయితే లెవెల్స్ అనే ఉంది. లెవెల్స్ ఆఫ్
లెవెల్స్. సో ఇక్కడ మనకి ఇన్కమ్ గ్రూప్లో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? 4 లెవెల్స్ ఉన్నాయండి. ఆ 4 లెవెల్స్ మనకి డిస్ప్లే కావాలి. చూడండి వచ్చినాయా? సో హై ఇన్కమ్, లో ఇన్కమ్, లోయర్ మిడిల్ ఇన్కమ్, అప్పర్ మిడిల్ ఇన్కమ్ అని చెప్పి స్ట్రింగ్స్ మీద ఆపరేషన్ చేసి మనకు చూపిస్తుంది. ఓకే, ఇంకోసారి తీసుకుందాం. లెవెల్స్ ఆఫ్ WBLR లెవెల్స్ ఫంక్షన్ గురించి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. లెవెల్స్ ఫంక్షన్ ఏ విధంగా యూజ్ అవుతుందని. డాలర్ ఆఫ్ కంట్రీ నేమ్ ఇస్తున్నాను. కంట్రీ నేమ్లో మనకు 195 లెవెల్స్ ఉన్నాయి. మరి లెవెల్స్ అనే ఫంక్షన్ ఇంటిజర్ వాల్యూస్ మీద కూడా వర్కౌట్ అవుతుందో చూద్దాం. WBLR డాలర్ ఆఫ్ కంట్రీ కోడ్ మీద వర్కౌట్ చేద్దాం. కంట్రీ కోడ్ కాదు, ఇంటర్నెట్ యూజర్స్ మీద చేద్దాం. సో ఇంటర్నెట్ యూజర్స్లో మనకి నల్, అంటే అక్కడ ఉన్నది మనకి ఇంటిజర్ ఫ్లోటింగ్ వాల్యూ కాబట్టి మనకి నల్ అని చెప్పి డిస్ప్లే అవుట్ చేస్తుంది. ఈ విధంగా ఈ ఫంక్షన్స్ అన్నిటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి? ఎన్రో ఫంక్షను, ఎన్కాల్ ఫంక్షను, హెడ్ ఫంక్షను, అలాగే టెయిల్ ఫంక్షను. హెడ్ ఫంక్షన్లో వచ్చేసి మనం 2 పారామీటర్స్ని పాస్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని హెడ్ సెక్షన్లో ఉన్న రోస్ కావాలో అన్ని, లేకపోతే టైల్లో ఉన్న ఎన్ని రోస్ కావాలో అన్ని. అలాగే STR ఫంక్షన్, స్ట్రక్చర్ ఫంక్షన్ అంటే మన యొక్క డేటా ఫ్రేమ్ యొక్క స్ట్రక్చర్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే సమ్మరీ అనే ఫంక్షన్ ఉంటుంది. అలాగే మనకి స్లైసింగ్ అంటే పర్టికులర్ ఎలిమెంట్లు కూడా స్క్వేర్ బ్రాకెట్స్ తోటి మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. మనకి ఇవన్నీ కూడా మన మ్యాట్రిక్స్లో ప్రాక్టీస్ చేసినవి. తర్వాత చూసుకున్నట్టయితే డాలర్ సింబల్ అవుతుంది. డాలర్ సింబల్ తోటి పర్టికులర్ కాలంని మనం ఆ పర్టికులర్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని కాలమ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. లేదా స్పెసిఫిక్ కాలంని కూడా మనం స్పెసిఫిక్ కాలం వాల్యూస్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.